నీ ఫేవరెట్ డైలాగ్ అంటే తండేలో నువ్వు చెప్పే స్ట్రాంగ్ డైలాగ్స్ ఎక్కువగా లేవు. ఎనీ ఆఫ్ డైలాగ్ అంటే నీ కెరీర్లో ఏదైనా బెస్ట్ డైలాగ్ ఆర్ ఎల్స్ నీకు ఇష్టమైన హీరోది ఏదైనా బెస్ట్ డైలాగ్, ట్రెండింగ్ డైలాగ్ ఏదైనా చెప్పు. నాకు ట్రెండింగ్ డైలాగ్ అనకుండా నాకు ఇష్టమైన డైలాగ్ వచ్చేసరికి నేను ఒక నటుడిని డైలాగ్. నేను ఒక నటుడిని, చమ్కీల బట్టలు వేసుకొని అట్ట కిరీటం పెట్టుకొని చక్క కత్తి పట్టుకొని కాగితం పూల వర్షంలో కీలు గుర్రంపై స్వారీ చేసే చక్రవర్తిని నేను ఒక నటుడిని, నాది కాని జీవితాలకు జీవం పోసే నటుడిని, నేను కాని పాత్రల కోసం వెతికే విటుణ్ణి, వేషం కడితే అన్ని మతాల దేవుణ్ణి, వేషం తెస్తే ఎవ్వరికీ కాని జీవుణ్ణి. నేను ఒక నటుడిని, లేనిది ఉన్నట్టు చూపే కరికట్టుగాన్ని, ఉన్నది లేనట్టు చేసే టక్కు టమారుపోణ్ణి, ఉన్నదంతా నేనే అనుకునే అహం బ్రహ్మస్మిని, అసలు ఉన్నానో లేనో తెలియని ఆఖరి మనిషిని. నేను ఒక నటుడిని, జగానికి జన్మిస్తాను, సగానికి జీవిస్తాను, యుగాలకి మరణిస్తాను, పోయినా బ్రతికుంటాను. నేను ఒక నటుడిని, లేనిది ఉన్నట్టు చూపే కరికట్టుగాన్ని, ఉన్నది లేనట్టు చేసే టక్కు టమారుపోణ్ణి, ఉన్నదంతా నేనే అనుకునే అహం బ్రహ్మస్మిని, అసలు ఉన్నానో లేనో తెలియని ఆఖరి మనిషిని. నేను ఒక నటుడిని, గతానికి వారధి నేను, వర్తమాన సారథి నేను, రాబోయే కాలంలో రాయబోయే చరిత్ర నేను, పూట పూటకి రూపం మార్చుకునే అరుదైన జీవిని నేను ఒక నటుడిని, అసలు ముఖం పోగొట్టుకున్న అమాయకుణ్ణి, కానీ 9 తలలు ఉన్న నటరానుణ్ణి, నింగి నేల 2 అడుగులైతే 3వ పాదం మీ మనసులపై మోపే వామనుణ్ణి, మీ అంచనాలు దాటే ఆజానుభావుణ్ణి, సంచలనాలు సృష్టించే మరో కొత్త దేవుణ్ణి. నేను ఒక నటుడిని, అప్సరసల ఇంద్రుణ్ణి, అందుబాటు చంద్రుణ్ణి, అభిమానుల దాసుణ్ణి, అందరికీ ఆప్తుణ్ణి, చప్పట్లని భోంచేస్తూ ఈలల్ని శ్వాసిస్తూ అనుక్షణం జీవించే అల్ప సంతోషం నేను, మహా అదృష్టవంతుణ్ణి, తీర్చలేని రుణమేదో తీర్చాలని పరితపించే సగటు కళాకారుణ్ణి నేను, ఆఖరి శ్వాస వరకు నటనే ఆశ నాకు, నటుడిగా నన్ను ఇష్టపడ్డందుకు 100 కోటి నమస్సులు మీకు. వావ్, పేరుకే చిన్న అబ్బాయివి. ఏంటి అంత టక్ డైలాగ్ మొత్తం చెప్పేస్తున్నావు, ఎప్పుడు నేర్చుకున్నావు అసలు? నేర్చుకున్నానండి. వెరీ గుడ్. అంటే నువ్వు ఏ కైండ్ ఆఫ్ స్టూడెంట్? మంచి చదువుతావా? చదువుతానండి, బాగానే చదువుతాను. అంటే అది ఉంది, ఇది ఉందా? ఓకే. నిన్ను చూస్తే మీ ఫ్రెండ్స్ ఎలా రియాక్ట్ అవుతారు? ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ, అంటే 7th క్లాస్ చూస్తేనేమో ఇంత టాలెంట్, ఎలా రియాక్ట్ అవుతారు? అండ్ పెద్ద మూవీస్లో యాక్ట్ చేస్తూ పెద్ద హీరోస్తో, అంటే హీరోస్ నా ఫేవరెట్ హీరో అని చెప్పుకునే వాళ్ళతో కూడా మీరు యాక్ట్ చేసేసారు. ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ దగ్గర, రిలేటివ్స్ దగ్గర? చాలా బాగుంటుంది. రిలేటివ్స్ కూడా మాట్లాడతారు, బాను ఎలా ఉన్నాడు ఏంటి అని చెప్పి మాట్లాడతారు. ఇంకా ఫ్రెండ్స్ విషయానికి వస్తే వాళ్ళకి తెలుసు అనమాట ఎలా ఉండాలి అని. నేను స్కూల్కి వెళ్తే స్కూల్లో ఆ మైండ్ ఎక్కువగా ఈ మూవీ మ్యాటర్ ఎక్కువ తీసుకురాను. ఎక్కువగా స్కూల్ మ్యాటర్ నేను ఎప్పుడైనా రాకపోతే ఏం చెప్పారు ఇంకొన్ని కనుక్కోవడం కానీ ఇలా ఎక్కువ చేస్తుంటా. ఆ మ్యాటర్ ఎక్కువ ఉంటుంది. ఒకవేళ నా సినిమా ఏదైనా రిలీజ్ అయ్యి, ఇప్పుడు తండేలు కానీ ఏమైనా రిలీజ్ అయినప్పుడు వాళ్ళు చూసి బాను ఇలా బాగా చేసావు చూశాను చాలా తక్కువగా, ఆ మ్యాటర్ చాలా తక్కువ తీసుకొస్తారు. నా గురించి తెలుసు కాబట్టి వాళ్ళకి.